సో అంటే మీరు వెబ్ సిరీస్ చేస్తున్నారు అండ్ కాజల్ గారితో కూడా యాక్ట్ చేస్తున్నారు సత్యభామ. సో అంటే మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది వైల్ షూటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. అంటే తను యాడ్ ఫిలిమ్స్ కాబట్టి డిఫరెంట్ ఉంటుంది షూటింగ్కి యాడ్ ఫిలింగ్కి. సో అట్లా మీకు ముందుగానే తెలుసు కాబట్టి మీరేమన్నా ఇన్పుట్స్ తనకి ఇవ్వడం అండ్ మీరేమన్నా కొత్తగా నేర్చుకోవడం. ఇన్పుట్స్ తనే చెప్పాలి, నేను చెప్తే బాగా. షీ యూస్ టు ఆస్క్ కొన్ని చిన్న చిన్నవి. మేజర్ సెట్ డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ ద వరల్డ్ టేక్ ఎలా తీసుకుంటున్నాము ఆ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నాట్ మేజర్ గా ఎలినేటెడ్ అయితే కాదు స్పేస్ కి. డెఫినెట్ గా మీరేమన్నా కొత్తగా లెర్న్ చేసినవి? సారీ, మీరేమన్నా కొత్తగా లెర్న్ చేసి? నేను యాక్చువల్ గా ఈ సినిమా నుంచి చాలా ఈజ్ నేర్చుకున్నా యాజ్ అన్ యాక్టర్. ఈజ్తో చేసేది నేర్చుకున్నా. అంటే ముందు కొంచెం ఉండేది, అరే మనం ఈజ్తో చేయాలని ఉండేది, బట్ దిస్ ఫిలిం ప్రూఫ్ దట్ అరే మనం క్యారెక్టర్ని కరెక్ట్గా పట్టుకుంటే, మనకు ఒక మంచి డైరెక్టర్ ఉంటే, క్లారిటీతో ఉన్న డైరెక్టర్ ఉంటే మనం, ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అన్ యాక్టర్. యాక్చువల్లీ యాక్టర్స్ చాలా ప్రివిలేజ్డ్ నా దృష్టిలో. యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దట్ ఏంటి అంటే ఇట్స్ లైక్ అ స్పూన్ ఫీడింగ్ సమ్ టైమ్స్. లక్ ఇఫ్ యూఆర్ లక్కీ ఇనఫ్ యాజ్ అన్ యాక్టర్ యూ విల్ గెట్ యాజ్ అ స్పూన్ ఫీడింగ్. సో నేను ఈ సినిమా త్రూ అవుట్ నాకు యాజ్ షీ టోల్డ్ మండ్వా హౌస్లో మేము అన్నపూర్ణ స్టూడియోస్లో మేము ప్రాపర్గా రిహార్సల్ చేసేసి వర్క్షాప్ చేసేసి అండ్ అన్న ఫుల్ ఎఫర్ట్ పెడుతుండే స్టార్టింగ్లో. ఇంకా ఒకసారి షార్ట్ ఏంటంటే ఈ జస్ట్ యూస్ టు లీవ్ అస్. అసలు సార్ డే కూడా ఇంకా ఎక్కువ ఫోర్స్ నథింగ్. ఇంకా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేయొచ్చు, మంచి అవుట్పుట్ చేయొచ్చు ఎంజాయ్ చేసుకుంటూ కూడా అనే ఒక చిన్న డోర్ ఓపెన్ అయింది నాకు. ఐ థింక్ దట్ విల్ హెల్ప్. అంటే అందరూ జెన్జీసే కదా? జెన్జీ కదా అన్న, ఎందుకు కాదా? ఆల్ఫా. ఓకే, బట్ ఎస్ అని చెప్తే ఏమైతుంది? ఏమేమన్నా మీ ఆధార్ కార్డ్ అడుగుతామా ఏంటి? చెప్పండి, క్వశ్చన్ ఫిక్సర్ గా మీరు. సో అంటే అందరు జెన్జీసే కాబట్టి సేమ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోయింది మీకు షూటింగ్ అనేది. అంత ఇది లేకుండా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళైతే అయ్యో మామూలు. నాకు అసలు యాక్టింగ్ వైజ్ చూస్తేనే నాకు ఒక అంటే ఈవెన్ మా తాతగారిని బతుకుంటుంటే ఇట్లానే ఉండేటోడేమో అని అనుకున్నా. సీరియస్ ఎంత జాయ్గా అసలు కుర్రాళ్ళలాగా యాక్టింగ్ కానీ అసలు సూపర్ ఉంది, మామూలుగా లేదు అసలు. లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, ఆటోలో నుంచి దిగి ఇద్దరు ఒక సైడ్. సో ఆ సీన్ చూసినప్పుడు అక్కడ ఒక డైలాగ్ అంటాడు, మీద పడతాడు తిరిగి. సో నేను చాలా నవ్వుకున్నా అక్కడ. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఫుల్ నవ్వి కడుపు నొప్పి వచ్చేసి అయితే థియేటర్స్ నుంచి బయటకు వస్తామని.